76వ గణతంత్ర దినోత్సవ శుభవేళ మీ అందరికీ నా శుభాకాంక్షలు. ప్రియమైన సింగరేణి ఉద్యోగులకు, అధికారులకు, వారి కుటుంబ సభ్యులకు, కార్మిక సంఘాల నాయకులకు, సింగరేణి ప్రాంత ప్రజలకు, విద్యార్థులకు, మీడియా ప్రతినిధులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మరొకసారి నా శుభాకాంక్షలు. ఈ రోజు ఎంతో పవిత్రమైనది. మన దేశానికి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మనల్ని మనం పరిపాలించడానికి మనందరికీ మార్గ నిర్దేశంగా ఉండేందుకు రూపొందించుకున్న రాజ్యాంగం అమలుకు వచ్చిన చారిత్రాత్మక దినోత్సవం. భిన్న మతాలు, జాతులు, ప్రాంతాలు, వివిధ సంస్కృతి సంప్రదాయాలకు మన దేశం నిలయంగా ఉంది. ఇలాంటి దేశం మనుగడ ఎలా సాగుతుందని ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సమయంలో మహనీయులైన భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నేతృత్వంలో మేధావులైన రాజ్యాంగ పరిషత్ సభ్యులంతా కలిసి ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత పూర్వక రాజ్యాంగాన్ని అందించి మన భవిష్యత్తు పటిష్టమైన పునాదిని వేశారు. ప్రపంచ దేశాల్లోనే మొట్టమొదటి అగ్రశ్రేణి సామాజిక మార్గదర్శక పత్రం భారత రాజ్యాంగం. భారత ప్రజలమైన మేము అంటూ ఎందుకు రూపొందించుకున్నాము అనే ఈ ప్రశ్నకు రాజ్యాంగ సభలోనే జవహర్లాల్ నెహ్రూ ఇలా సమాధానం ఇచ్చారు. ఆకలితో అల్లాడుతున్న ప్రజలకు కడుపు నిండా అన్నం, ఒంటి నిండా బట్టలు అందించే స్వతంత్ర భారతాన్ని ఈ రాజ్యాంగం ద్వారా మనము నిర్మించుకోబోతున్నాము. ప్రతి భారతీయుడు తన శక్తి, ఆసక్తి మేరకు జీవితంలో ఎదిగే వాతావరణాన్ని సృష్టించుకోవడము మన రాజ్యాంగ లక్ష్యము. స్వేచ్ఛ, సమానత్వము, పౌరసత్వాలతో అలరాలే ఆధునిక దేశాన్ని ఆవిష్కరించుకోవాల్సిన బాధ్యత పౌరులమైన మన అందరిపైన ఉంది. మనకు లభించిన రాజ్యాంగం వల్లే నేడు భారతదేశం అగ్ర దేశాలకు వీలుగా అభివృద్ధిలో ముందుకు సాగుతుందని చెప్పడానికి గర్విస్తున్నాను. మన దేశం అభివృద్ధి పథంలో సాగడంలో పారిశ్రామిక, వ్యవసాయ రంగాల పాత్ర ఎంతో ఉంది. ఇలాంటి కీలక రంగాలకు ఇంధన వనరు అయిన విద్యుత్ని నిరంతరము అందించడానికి కావాల్సిన బొగ్గును నిర్విరామంగా అందిస్తూ దేశ అభివృద్ధిలో మనం అందరం కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నాం. మనం ఏక ఉత్పత్తి చేస్తున్న బొగ్గుతో మన రాష్ట్రంతో పాటు పొరుగులో ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు ఎన్టీపీసీ సంస్థలకి విద్యుత్ కోసం మనం బొగ్గులు సరఫరా చేస్తాం. అలాగే 2000కు పైగా చిన్న మధ్యతర పరిశ్రమైన సిమెంట్, స్పాంజ్ ఐరన్, పేపర్, సిరామిక్స్, ఎరువుల వంటి కర్మాగారాల అవసరాలను కూడా తీసుకెళ్తున్నాము. భారత పరిస్థితుల మేరకు చక్కని విస్తరణ కోసం ఇప్పటికే 1200 మెగావాట్ల అలాగే సోలార్ ని, ఎక్స్పోజ్ ప్లాంట్ ని ప్రారంభించుకున్నాము. ప్రపంచవ్యాప్తంగా సంప్రదాయేతర ఇంధన వనరులకు పెరుగుతున్న మద్దతు, లిథియం లాంటి క్రిటికల్ మినరల్స్ ఆవశ్యకత పెరుగుతున్న నేపథ్యంలో మైనింగ్ లో 136 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్న సింగరేణి సంస్థను బహుముఖంగా విస్తరించాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క గారి ఆదేశాల మేరకు ప్రణాళికబద్ధంగా అడుగులు వేస్తున్నామని తెలపడానికి సంతోషిస్తున్నాను. సింగరేణి ద్వారా ఇతర దేశాల్లో క్రిటికల్ మినరల్స్ అన్వేషణ మరియు మైనింగ్ కు గల అవకాశాలపై అధ్యయనం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో క్రిటికల్ మినరల్స్ రంగంలో మేధో విజ్ఞానాన్ని పంచుకోవడానికి అన్వేషణ విషయంలో సహకారం కోసం దేశంలోని ప్రతిష్టాత్మకమైన సంస్థలతో కీలకమైన అవగాహన ఒప్పందాన్ని చేసుకుంటున్నాము. సింగరేణి వ్యాప్తంగా మరో 300 మెగావాట్ల సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనము ఒక నెట్ జీరో కంపెనీగా ఆవిర్భవించబోతున్నాము. అలాగే మన దగ్గర ఉన్న లోవర్ నారాయణ డ్యాము, అలాగే మరణ ప్రాంతంలో దాదాపు 800 మెగావాట్ల తోటి సోలార్ను కూడా ఏర్పాటు చేసుకోబోతున్నాము. అదే సమయంలో సింగరేణి వ్యాప్తంగా మూసివేసిన ఉపరితల గనులు పంపుడు స్టోరేజ్ పవర్ ప్లాంట్ ఏర్పాటు కోసం కార్యాచరణ రూపొందించాము. ఇందులో భాగంగా మేడిపల్లి ఓసి ఉపరితల గని ప్రాంతంలో 500 మెగావాట్ల ప్లాంట్, ఏదంటే జేకేఓసి ప్రాంతంలో 100 మెగావాట్లు, అలాగే భవిష్యత్తులో మనము రీపోర్ట్ ప్రాంతాల్లో కూడా ఈ పంపుడు స్టోరేజ్ ప్లాంట్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా మనం ఇప్పటికే తయారు చేస్తున్నాము.
ఈ సందర్భంగా మరో ఆనందకరమైన విషయాన్ని మీతో పంచుకోదలిచాను. మనము 9 ఏళ్లుగా నిరీక్షిస్తున్న ఒడిశాలోని 9 బొగ్గు ప్లాంట్లో ఈ ఏడాది నుంచే బొగ్గు ఉత్పత్తి ప్రారంభించుకోబోతున్నాము. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ బట్టి విక్రమార్క మల్లు గారి చొరవ వల్ల ఒడిశా రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో 9 బొగ్గు ఉత్పత్తికి మార్గం పూర్ణమైంది. ఈ సందర్భంగా మన అందరి తరఫున మన రాష్ట్ర ప్రభుత్వానికి మరియు ఒడిశా ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 9 బొగ్గు ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే బొగ్గును సమర్థవంతంగా వినియోగించడానికి అక్కడే పడేలా 1600 మెగావాట్ల థర్మల్ ప్లాంట్లు నిర్మాణించడం ద్వారా అతి తక్కువ ఖర్చుకే మనము విద్యుత్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. అలాగే మొదటి జరిగిన జాతీయ మైనింగ్ మినిస్టర్ల ప్రభుత్వంలో మన ఉప ముఖ్యమంత్రి వర్యులు ఒడిశా ముఖ్యమంత్రి వారితో మాట్లాడి 1600 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కావాల్సిన భూసేకరణకు అడగడంతో తాను వెంటనే అంగీకరించారు. ఈ విధంగా కంపెనీ విస్తరణ సుస్థిరత కోసం ఎన్నో వినూత్న కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నాము. ఈ సందర్భంగా ఒక విషయాన్ని మీ అందరికీ చెప్పాలనుకున్నాను. మనది 36 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న కంపెనీ. ఎన్నో 6 కోట్లను ఎదుర్కొంటూ అగ్రస్థానానికి చేరుకున్నాము. కానీ ఇప్పుడు పోటీ మార్కెట్ ప్రతిరోజు కంపెనీల మనుగడ అన్నది సవాళ్లతో కూడుకున్న ప్రస్థానంగా ఉంది. సంప్రదాయేతర ఇంధన వనరుల లభ్యత పెరగడంతో మన బొగ్గు డిమాండ్ తగ్గిపోయే పరిస్థితి నెలకొని ఉంది. భౌగోళిక పరిస్థితుల వల్ల మన బొగ్గు నాణ్యత కొంత తక్కువగా ఉంటుంది. అదే సమయంలో దేశమంతా కనెక్టివిటీ పెరగడంతో తక్కువ ధరకు ఎక్కువ నాణ్యత గల బొగ్గు మన వినియోగదారులకు చేరబోతుంది. దీంతో నాణ్యత తక్కువ ఉందనే కారణంతో మన బొగ్గును స్వీకరించడానికి వినియోగదారులు ముందుకు రావడం. దీనిపై అన్ని మనం ప్రశ్నించుకోవాలి. మనం ఇతరుల వద్ద ఏదైనా కొనుగోలు చేసే సమయంలో నాణ్యత ధరలు చూస్తాము. ఇప్పుడు మన వినియోగదారులు కూడా మన నుంచి అదే కోరుకుంటున్నారు. మనం నాణ్యమైన బొగ్గును మన వినియోగదారులకు అందించగలిగినప్పుడే వారి నమ్మకాన్ని గెలుచుకుంటాం. ఇది మన మనవడకు కంపెనీ మనవడకు ఎంతో అవసరం. ఇందులో ప్రతి ఉద్యోగి కూడా కీలక పాత్ర వహించాలి. మనం ఉత్పత్తి చేస్తున్న బొగ్గులో నాణ్యత పెరుగుదలకు ఫేజ్లోనే షేల్ బోర్డు వేరు చేయాలి. బోర్డు హ్యాండింగ్ ప్లాంట్ వద్ద షేల్ ఫిట్టింగ్ పకడ్బందీగా నిర్వహించాలి. జనరల్ మజ్దూర్ స్థాయి నుంచి జనరల్ మేనేజర్ స్థాయి వరకు ప్రతి ఒక్కరు కూడా శక్తి వంచన లేకుండా కృషి చేయాలి. తద్వారా మన వినియోగదారుల నమ్మకాన్ని కాపాడుకోగలుగుతాము. రక్షణ మన చేతిలోనే ఉంటుంది, నాణ్యత కూడా మన చేతిలో ఉంటుంది. ఈ రక్షణ పాటించగలిగితే 90% పైగా ప్రమాదాలను నివారించవచ్చు. అలాగే ఉత్పత్తి అవుతున్న బొగ్గులో నాణ్యతను పాటిస్తే వినియోగదారుల విశ్వాసాన్ని మనం గెలవడానికి అవకాశం ఉంటుంది. సిగరెట్ ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక భద్రతను దృష్టిలో ఉంచుకొని బీమా రంగంలో విప్లవాత్మకమైన చర్యగా ప్రతి ఒక్క ఉద్యోగి కోసం ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్ ద్వారా ₹1,00,00,000 ఉచిత ప్రమాద బీమా సదుపాయాన్ని కల్పించడం మీ అందరికీ తెలిసిందే. ఇటీవలే మీకు అడుగు ముందు చేసి బ్యాంక్ అమలు ద్వారా సిగరెట్ ఉద్యోగుల కోసం ₹1,25,00,000 ఉచిత ప్రమాద బీమా ఒప్పందాన్ని చేస్తున్నాం. అలాగే సిగరెట్ లో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు ఇప్పటికే ₹30,00,000 ప్రమాద బీమా సదుపాయం ఉండగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ తో మాట్లాడి దాన్ని ₹40,00,000 ప్రమాద బీమా సదుపాయం కల్పించే చర్యలు తీసుకున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. ఉద్యోగుల కుటుంబాలకు, ప్రభుత్వ సిబ్బంది కుటుంబాలకు బీమా ద్వారా ఆర్థిక బీమా కల్పించిన మొదటి సంస్థ మనది అనే గర్వంగా ప్రకటిస్తున్నాను. అలాగే సిగరెట్ ఉద్యోగుల పిల్లలతో పాటు సమీప గ్రామాల యువతను జాతీయంగా, అంతర్జాతీయంగా ఉన్నత స్థాయిలో నిలిపేలా ప్రోత్సహించేందుకు చెమట చుక్కలకు తర్ఫీదు అనే వినూత్న కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశం మేరకు ప్రారంభించాం. సిగరెట్ మహిళా శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్న ఉద్దేశంతో రానున్న రోజుల్లో 1-2 గనులను పూర్తిగా మహిళలతోటే నడిపించాలన్న ఆలోచన చేస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరికీ మరో విషయాన్ని స్పష్టం చేయదలుచుకున్నాం. మన కంపెనీలో యంత్రాల వినియోగం 11 గంటల నుంచి 14 గంటలు మాత్రమే ఉంది. ఇది ఏమాత్రం సమంజసం కాదు. ప్రైవేట్ ఓపీ యంత్రాలు రోజుకు 22 గంటలు పనిచేస్తున్నాయి. మనం ఎందుకు యంత్రాలను పూర్తిసారి వినియోగించుకోలేకపోతున్నాం? దీనిపై అందరూ కార్మికులు, ఉద్యోగులు, ఆర్థిక సంఘాల నాయకులు అందరూ ఆలోచన చేయాలి. పోటీ మార్కెట్లో నిలబడాలన్నా, కంపెనీ మరింత
వైవిధ్యంగా డైవర్సిఫికేషన్ రావాలన్నా భవిష్యత్తు చాలా మందికి సిగరెట్ ప్రాంతాల ఉద్యోగాలు కల్పించాలన్నా మనము చేసే పనిని సరిగ్గా నిర్వర్తిస్తే ఖచ్చితంగా మరింత లాభాలతో కంపెనీ ఎదిగేది. సిగరెట్ ఉద్యోగిగా అధికారిగా మనకంటూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ గుర్తింపు వల్లే కుటుంబంలో సమాజంలోనూ మనకు గౌరవ మర్యాదలు లభిస్తున్నాయి. అందుకే మన జీవితంలో మన సంస్థకు మన మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. సంస్థ పట్ల ప్రతి ఒక్కరూ అంకిత భావం కలిగి ఉండాలి. అలాగే ప్రతి ఉద్యోగి రోజుకి 8 గంటల పాటు ఖచ్చితంగా సంస్థ అభివృద్ధి కోసం పనిచేయాల్సింది. అలా చేస్తేనే మనం అనుకున్న లక్ష్యాలను చేరుకోగలుగుతాం. మనం నిర్దేశించిన ప్రణాళికలను పకడ్బందీగా అమలు చేయగలుగుతాం. బాధ్యత పట్ల 8 గంటల పని చేసే వారికి ఎప్పుడు మనం అండగా ఉంటాము. పని పట్ల నిర్లక్ష్యం చేసే వారిపైన కంపెనీ ఎప్పుడు కూడా చర్యలు తీసుకుంటుందని వారికి హెచ్చరిస్తున్నాను. శ్రమశక్తికి నిదర్శనంగా సింగరేణి నిలుస్తూ వస్తుంది. మనం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు కొనసాగుతున్న మనకి అక్కడ ఇతర రకాలు విస్తరించాలని సరే మరో 100 పాటు ఘనమైన సింగరేణి వారసత్వాన్ని ముందు తరాలకు అందించాలని సరే అది మన చేతుల్లోనే ఉందన్న విషయాన్ని అందరూ గ్రహించాలి. ఈ ఏడాది మనం నిర్దేశించుకున్న 72 బిలియన్ టన్నుల లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ప్రతి నిమిషాన్ని రక్షణ నాణ్యతతో కూడిన బొగ్గు ఉత్పత్తి కేటాయించాలని కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ సంస్థ ఉన్నతికి తమ వంతు తోడ్పాటును అందిస్తారని ఆకాంక్షిస్తూ మరోమారు 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై సింగరేణి, జై హింద్.